పహల్గామ్లో జరిగిన మానవ హననాన్ని ప్రపంచం మీద ఇస్లామిక్ టెర్రరిస్టులు తలపెట్టిన జిహాద్లోని కొత్త కోణంగా భావిస్తున్నారు. వారి దుష్కృత్యాలు నెక్స్ట్ లెవెల్కి చేరాయని అంచనా వేస్తున్నారు. కల్మా చదవని ముస్లిమేతరులను టార్గెట్ చేసి ఉగ్రవాదులు చంపుతున్న ఉగ్రవాదానికి మతం లేదంటున్న మేధావులను చూసి కామన్ మ్యాన్ పగలబడి నవ్వుకుంటున్నాడు. పహల్గామ్లో హిందువులను క్రిస్టియన్లను చంపిన టెర్రరిస్టుల ఆపరేషన్ ఒక్క కాశ్మీర్కే పరిమితం కాలేదు. పశ్చిమ బెంగాల్లో ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేస్తామని, ఆ తర్వాత అంతమొందిస్తామని ఫోన్ చేసి వేధిస్తున్నారు. అయితే మరోవైపు హిందువులు జిహాదీ శక్తులపై తిరుగుబాటు చేయాలనే కాంక్ష కూడా వ్యక్తమవుతుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక చిరుతిళ్ల వ్యాపారి ఓ సాహసానికి పూనుకున్నాడు. పాక్ సైన్యాధికారి ఆసిమ్ మునీర్ను పందిగా చూపిస్తూ పందులకు పాకిస్తాన్లకు తమ షాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టేశాడు. మరి ప్రజల్లో కనిపిస్తున్న ఈ స్పష్టత రాజకీయ నాయకులకు ఎందుకు లేకుండా పోయింది? మతమేంటో తెలుసుకొని చంపుతాడు వాడు. ఉగ్రవాదానికి మతం లేదంటాడు మన మేధావి. మీ నీతి వాక్యాలు మాకొద్దు అంటున్న సామాన్యుడు. వాడు మతం కోసమే పుట్టాడు అంటాడు. మతం కోసం మారణ హోమం చేస్తానంటాడు. అవతలి వ్యక్తిది ఏ మతమో తెలుసుకొని మరీ చంపుతాడు. అయినా కొందరు బాగా చదువుకున్న మేధావులు మాత్రం ఉగ్రవాదానికి మతం లేదని రాగాలు తీస్తారు. అయితే వంకర బుద్ధి మేధావులు తలదించుకునేలా ఉగ్రవాదులు రెచ్చిపోతున్న తీరును సామాన్యుడు మాత్రం తనదైన శైలిలో నిరసిస్తున్నాడు. ఉరుముతున్న ఉగ్రవాదులకు దీటుగా కౌంటర్స్ ఇస్తున్నారు. కానీ ఊరూరా వాడవాడలా పాతుకుపోయిన జిహాదీ శక్తులు మాత్రం అమాయకులైన హిందూ అమ్మాయిలను ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి. మతం పేరిట పహల్గామ్లో జరిగిన మారణ హోమానికి నిరసనగా సామాన్య మానవుల్లో అవేర్నెస్ కలిగించేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. మరెన్ని పహల్గామ్లు జరగకుండా ఉండడానికి ఏం చెయ్యాలో సూచిస్తూ పోస్టులు పెట్టినందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ అమ్మాయిని ఇస్లామిక్ రాడికల్స్ వేధింపులకు గురి చేస్తున్నారు. నీ నెంబరేంటో చెప్పు, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నిన్ను రేప్ చేసి చంపేస్తామంటూ బూతులు తిడుతున్నారు. కుటుంబ సభ్యుల మీద కూడా బండ్ల బూతులతో రెచ్చిపోతున్న వీడియో చూడండి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ చిరుతిళ్ల దుకాణం యజమాని ఓ భారీ సాహసమే చేశాడు. పహల్గామ్లో హిందువులను గుర్తించడానికి ప్యాంట్లు విప్పి మరీ కన్ఫర్మ్ చేసుకుని చంపిన తీరు అమాయకులైన హిందువులను కలవరపరుస్తోంది. అందుకే తనదైన శైలిలో ఎంతో ధైర్యంగా తన తినుబండారాల దుకాణంలోకి పందులకు, పాకిస్తానీయులకు ప్రవేశం లేదని బహిరంగంగా బోర్డు రాయించి ప్రదర్శిస్తున్నాడు. సాధారణంగా బిజినెస్ అంశాల్లో ఎవరూ కూడా మతాన్ని జొప్పించరు. కానీ జిహాదీ శక్తులు హిందువులను కన్ఫర్మ్ చేసుకుని ఊచకోత కొయ్యడంపై అనేక మందిలో ఆలోచన మొదలైందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇండోర్లోని దుకాణ యజమాని పాకిస్తాన్ సైన్యాధికారి ఆసిమ్ మునీర్ తలను పంది ఫోటోతో మార్ఫింగ్ చేసి బోర్డు రాయించడం ఆకట్టుకుంటోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన మారణకాండ వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మున్నీర్ రెచ్చగొట్టే ప్రసంగమే ఒక ఉత్ప్రేతకరంగా ఉండవచ్చునని భారత ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఆ దాడి భారత సమాజానికి, ముఖ్యంగా హిందూ సమాజానికి లోతైన గాయాలనే మిగిల్చింది. ఆసిమ్ మున్నీర్ వ్యాఖ్యల ఫలితంగా సామాజిక మాధ్యమాలలో ద్వేషపూరిత సందేశాలు, హింసాత్మక బెదిరింపులు, విభజన ధోరణిలు పెరిగాయంటున్నారు. పశ్చిమ బెంగాల్ యువతికి బెదిరింపులు రావడాన్ని ఈ కోణంలోనే పరిగణిస్తున్నారు. తనకు వస్తున్న బెదిరింపుల వెనుక ఇద్దరు ముస్లిం కుర్రాళ్లు ఉన్నారని, వారు టీఎంసీ కార్యకర్తలు అని ఆ అమ్మాయి చెబుతోంది. ఈ సంఘటనతో పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న హింస మరో అంకానికి చేరుకుంటుందా అనే ఆందోళనకు దారితీస్తుంది. పహల్గామ్లో జరిగిన దాడి ఆ రాష్ట్రానికే సంబంధించిందని, దానివల్ల నష్టాలు, బాధలు ఏవైనా ఉంటే అక్కడి ప్రజలకే పరిమితం అవుతాయని ప్రకాష్ రాజ్ వంటి నటులు కూనిరాగాలు తీస్తున్నా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హిందువులు మాత్రం కష్టాలు, బాధలు భరిస్తూనే జిహాదీ శక్తులకు ఎదురు తిరుగుతున్నారు. పశ్చిమ బెంగాల్లో అమ్మాయితో పాటు మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఈ షాప్ యజమాని అందుకు తాజా ఉదాహరణలుగా నిలుస్తున్నారు.
ఇండోర్లోని చిరుతిళ్ల దుకాణంలో కనిపిస్తున్న ఈ దృశ్యం హిందువులలో రగులుతున్న నిరసనకు ప్రతీకగా చూపుతున్నారు. ముఖ్యంగా ఆసిమ్ మున్నీర్ యొక్క రెచ్చగొట్టే ప్రసంగం తర్వాత అతను కాశ్మీర్ను పాకిస్తాన్కు సంబంధించినంత వరకు జుగులర్ వీన్ గా పేర్కొన్నాడు. జుగులర్ వీన్ అంటే శరీరం నుంచి తన భాగానికి రక్తాన్ని సరఫరా చేసే ఓ ముఖ్యమైన రక్తనాళం. భారత్కు చెందిన కాశ్మీర్ను పాకిస్తాన్ ఆసక్తిగా పేర్కొంటూ ఆసిమ్ మున్నీర్ ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో మున్నీర్ తలకు పంది తలను అమర్చి పాక్ మీద సామాన్య హిందువుల్లో ఉన్న ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాడు ఆ దుకాణ యజమాని. అటు పశ్చిమ బెంగాల్ యువతి తనకు వస్తున్న బెదిరింపులకు బెదరకుండా సోషల్ మీడియాను ఆశ్రయించడంతో ఇప్పుడిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే మమతా బలహీనతను మరోసారి ఈ అమ్మాయి బయటపెడుతోంది. మరోవైపు ఇండోర్లో ఇలా ఓ వ్యాపారవేత్త తనకు ఒక సామాజిక వర్గం నుంచి కొనుగోళ్లు జరగకపోయినా తాను పట్టించుకోబోను అంటూ మిగతా వాళ్లకు సందేశం ఇస్తున్నట్లుగా ఉందంటున్నారు తన వైఖరి. మరి ఇలాంటి తిరుగుబాటు ధోరణిని ప్రతిఫలించే అంశాలు రేపటి రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటాయోననే ఆందోళన మరోవైపు వ్యక్తమవుతోంది.